EWS sir. Thank you. Sir, CM గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా we have conducted caste or leaders for meeting in December, sir. దాని తర్వాత వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ ప్రకారంగా మార్చ్లో ఒక న్యాచురల్ ఫార్మింగ్ వర్క్ షాప్ ఒకటి కండక్ట్ చేశాం సార్ మినిస్టర్ గారితో. అండ్ ఏప్రిల్లో MSME వర్క్ షాప్ ఒకటి కండక్ట్ చేశాం సార్. వాళ్ళు వచ్చిన వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారంగా సార్ వీ ఫౌండ్ దట్ అంటే ఒక విలేజ్ కూడా వెళ్ళాం సార్, జీ కోడూరు విలేజ్కి వెళ్ళి అక్కడ ఉన్న ఫార్మర్స్తో మాట్లాడి సార్ బేసికలీ ది ల్యాండ్ మొత్తము ఓసీస్ దగ్గర 1265 acres ఉంటే వేరే వాళ్ళ దగ్గర చాలా తక్కువ ఉంది సార్. సో వీ ఫెల్ట్ న్యాచురల్ ఫార్మింగ్ కానీ దేనికైనా మనము ఓసీ ఫార్మర్స్తో దే ఆర్ మై క్లయింటీల్ సార్, ఐ డీల్ విత్ దెమ్. సో వాళ్ళకి కనుక మనము ఇది అలవాటు చేయగలిగితే వీల్ మూవ్ మచ్ ఫాస్టర్ ఇన్ ద న్యాచురల్ ఫార్మింగ్ ఫ్రంట్ దెన్ డూయింగ్ ఇట్ త్రూ ద పువర్ పీపుల్, బికాస్ వాళ్ళకి ల్యాండ్ చాలా తక్కువ ఉంటుందని చెప్పి సార్. సో మేము వాళ్ళతో మాట్లాడితే వీ ఆల్సో ఫౌండ్ సార్, అగైన్ మై డిపార్ట్మెంట్ ఇస్ కాస్ట్ కార్పొరేషన్ సార్, సో ఐ విల్ బి టాకింగ్ ఇన్ వెరీ కాస్ట్ ఓరియంటెడ్ కాన్వర్సేషన్ సార్. బ్రాహ్మిన్స్, వైశ్యాస్ అండ్ ది అదర్ వాళ్ళ దగ్గర దే హ్యావ్ అ టెండెన్సీ ఫర్ రేరింగ్ కౌస్ సార్. వాళ్ళకి రిలీజియస్గా కానీ కల్చరలీ కానీ కౌస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు రేర్ చేస్తారు సార్. వాళ్ళ పాలు మాత్రం తీసుకుంటారు సార్, దే డోంట్ రియలీ యూజ్ ఎనీ అదర్ పార్ట్ సార్. సో వీ వాంటెడ్ టు సే దట్ మీరు కౌస్ రేర్ చేసినప్పుడు ఇది న్యాచురల్ ఫార్మింగ్ కనెక్షన్ ఉంది కాబట్టి వుడ్ యూ ఆల్ లైక్ టు మూవ్ ఇన్ టు న్యాచురల్ ఫార్మింగ్ అనేది సార్. సెకండ్ ఇస్ మన దగ్గర ఎండోమెంట్ దగ్గర ల్యాండ్స్ కూడా ఉన్నాయి సార్, బ్రాహ్మణ్ కార్పొరేషన్ దగ్గర కూడా కొంచెం ల్యాండ్ ఉంది సార్. ఇక్కడ టెనెంట్స్ ని కెన్ వీ టెల్ దెమ్ టు సే దట్ వై డోంట్ యూ ఆల్ మూవ్ ఇన్ టు న్యాచురల్ ఫార్మింగ్ అని ఒకటి అడుగుతాం జరిగింది సార్. వాళ్ళకి అక్కడ ఈ జీ కోడూరు విలేజ్ ఇన్ కృష్ణాలో వీ డిడ్ డెమో సార్, న్యాచురల్ ఫార్మింగ్ రైతు సాధిక సంస్థ వాళ్ళ ఆధ్వర్యంలో. వీ షోడ్ దెమ్ హౌ దిస్ హోల్ ప్రాసెస్ ఇస్ డూయబుల్. We told them that they can also set up shops, and we told them about that 1 lakh subsidy they get from Government of India if they set up these shops, sir. Tarvata వీళ్ళలో మా వైశ్య చైర్మన్ వారు ఫ్లాట్స్ లో న్యాచురల్ ప్రొడక్ట్స్ అమ్మటానికి వీ వుడ్ లైక్ టు సెండ్ మోర్ ఆఫ్ దేర్ పీపుల్ అని చెప్పి వారు ముందుకు వస్తున్నారు సార్. అండ్ this is from the this part of it sir. The other part is that sir మాకు కాపు భవన్స్ కి చాలా భవన్స్ కొన్ని అయిపోయినాయి, కొన్ని అవుతున్నాయి, బట్ ది ఏలినేషన్ ప్రొసీజర్స్ హ్యాస్ నాట్ బీన్ డన్. సో దిస్ ఇస్ అ రిక్వెస్ట్ టు ద కలెక్టర్స్. Please see that GMS 571 dated 14/9/2012 of Revenue Department prakaranga all alienation proposals are sent. Even if the Kapu Bhavan is constructed or partly constructed, please see that it is done as per this if it is not yet done. నెల్లూరులో ఒక సత్రం ఉంది, అయ్యలవారి వెంకయ్య పంతులు గారి సత్రం అని, 1 acre 51 cents. This is prone for land grabbing, so I request the collector to have a look at this issue. Then రీసెంట్గా సార్ సెన్సస్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి ది డెఫినిషన్ ఆఫ్ ఓసీ ఐ మీన్ ఈడబ్ల్యూఎస్ సార్ ఇస్ ఎనీబడి హూ ఇస్ నాట్ అన్ SC, ST, BC or minority. So any other caste if you find during the census operations which are not covered in SC, ST, BC, OC, BC minorities, automatically please put them in OCs. And this the CCLA proforma lo we have given on 312 castes. If there are any communities who have not found place in this 312, please write to us. We'll take decision from the Honorable CM on how to proceed. Sir, idu enduku cheptunanante sir, there are some communities like who want a different name sir. Ippudu Komati Vaishya atla unna perlu they want it as Arya Vaishya sir. Kan Arya Vaishya ane word manaki CCLA dantlo లేదు sir. So to take a decision on this, we need to refer this to a commission sir. When we are referring, if there are other communities also anni kalpi మీ orders తీసుకొని we want to just have a look at that sir. Another one was Buduga Jangam also sir. వాళ్ళు SC community అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఏ కమ్యూనిటీలో వాళ్ళు లేరు సార్. లేకపోతంతో సార్ వాళ్ళు దే కాన్ గెట్ ఎనీ స్కాలర్షిప్, పెన్షన్.
school admission or the medical reimbursement ఏది రావట్లేదు సార్. సో వీ హ్యావ్ టు పుట్ దెమ్ సమ్వేర్, దాంట్లో నుండి దే విల్ బి ఏబుల్ టు యాక్సెస్ గవర్నమెంట్ ఫెసిలిటీస్ సార్. Similarly, there are other tribes also, sir. This is not exclusively OC, but other tribes, సంచార్ జాతులు అంటాం సార్. వీళ్ళంతా ఊరు బయటలు ఉంటున్నారు సార్. వీళ్ళకి ఆధార్ కార్డ్ లేదు కాబట్టి దే అగైన్ ఆర్ నాట్ ఫైండింగ్ ప్లేస్ ఇన్ ఎనీ వెల్ఫేర్ ప్రోగ్రామ్. వాళ్ళ పిల్లలు స్కూల్ కూడా వెళ్ళట్లేదు బికాస్ ఆఫ్ ఆధార్, ల్యాక్ ఆఫ్ ఆధార్ సార్. మొన్న ఇది మన చింతన్ శిబిర్ అండ్ చండీగఢ్ లో జరిగింది సార్. అక్కడ కూడా ఈ డిస్కషన్ వచ్చింది సార్. సిన్స్ ఆధార్ ఇస్ నాట్ linked to a location, but it is linked with the biometric of the eye and the finger, we can issue Aadhaar showing the temporary location wherever they are, because there will not be duplicates of this later. So I request all collectors to have a look at these Sanchara Jatulu. They will be of different communities. They can be rag pickers, they can be Nakkalol under the catch Palmulol under different communities. Please look at that. Then sir, in the again workshop, we found that a lot of Kshatriya people in the West Godavari area have aquaculture ponds and other things. So while me aquaculture MSME workshop lo vallu they were requesting for not requesting sir, there's a provision for this and Jepi. I'm sure the Commissioner Fisheries will be talking about it. We just wanted to again tell you all that there's a provision for food processing creation for 10 crore for integrated cold chain and value added infrastructure, and there is a process for the Pradhan Mantri formalization of micro food processing enterprises scheme. Again, this is because we are so much into agriculture and horticulture, we are totally agro based, so there is a lot of scope here, and there's a credit link capital subsidy program at 35% of the eligible project to a maximum ceiling of 10 lakhs, sir. These are my issues, sir. If the collectors have any other issues, otherwise I close. Yeah. Thank you, sir.